ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 16 and verse 16. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పెను. అండ్ సైమన్ పీటర్ answered and said, Thou art the Christ, the Son of the living God. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు మనం వింటున్నాం. సజీవ లెక్కలో ఉన్నాం కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. పిల్లరా, నేటి దినాల్లో ఎవరిని అడిగినా, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారిని ఎవరిని అడిగినా వచ్చే మాట ఏమిటంటే, చాలా బిజీగా ఉన్నామండి, టైం లేదండి అంటూ ఉంటారు. ఎందుకు అంటే ఏదైతే వారికి ప్రయోజనకరమో దానికి సమయము వెచ్చించేదానికంటే దేనికైతే ప్రయోజనం ఉండదో దాని కొరకు ఎంతో సమయం వెచ్చిస్తారు. కాబట్టి వారికి సమయం వృధా అవుతుంది అని గ్రహించుకోలేక బిజీగా ఉన్నామంటారు. పిల్లరా, కొన్నిసార్లు వాక్యం చదివారా, వాక్యం ధ్యానించారా, ప్రార్థన చేసినారా అంటే కొంతమంది కూడా అంటారు, అయ్యా మాకు సమయం ఉండలేదని అంటారు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానంలో గడిపే సమయము ఎంత వాల్యుబుల్ అంటే అది ఈ లోకంలో ఎక్కడ గడిపినా కూడా ఆ యొక్క వాల్యూ అనేది దాంతో పోల్చలేము. ఎందుకంటే ఆ దేవుని యొక్క సన్నిధి మనకి ఏం చేస్తుందంటే మన కుటుంబాన్ని సంరక్షిస్తుంది, మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో దేవుని వాక్యం ద్వారా, దేవుని యొక్క మాటల ద్వారా మనం బలపరచబడతాం. కాబట్టి పిల్లరా, ఈ లోకంలో గడిపే సమయములన్నిటికంటే దేవుని సన్నిధానంలో గడిపే సమయము ఎంతో శ్రేష్టమైనది, ప్రయోజనకరమైనది అని సత్యం గుర్తించి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా వాక్యము ధ్యానం చేయండి. తద్వారా ఆత్మీయంగానే కాదు, మన యొక్క శరీర సంబంధమైనటువంటి బలము కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి శిష్యులను అడుగుతున్నటువంటి ప్రశ్న, దానికి ముందు ఏమనుకుంటున్నారయ్యా నా గురించి అని యేసు ప్రభువారు తన శిష్యులు అన్నప్పుడు వాళ్ళు అంటారు, కొందరైతే యోహాన్ అంటున్నారు, ఏలియా అంటున్నారు, ఇట్లా చెప్పుకుంటున్నారయ్యా అని యేసు ప్రభువారితో చెప్పారు. అప్పుడు యేసు ప్రభువారు చాలా చక్కని ప్రశ్న వేశారు, అయితే మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు అక్కడ వాళ్ళు పేతురు అంటాడు చక్కని మాట, ఆ మాట మనం చదువుకున్నాం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. ఎలాంటి గ్రహింపుతో ఆ మాట చెప్పాడంటే, అయ్యా మేము ఎక్కడికి వెళ్తాం, మాకెవరున్నారు, నీవే మాకు దిక్కు అన్నట్టు నీవు సజీవుడమైన క్రీస్తువు, అభిషక్తుడవు. ఏమిటి అభిషేకము అంటే రక్షించడానికి, రక్షణ. పిల్లరా, ఆ రక్షణ అనేది అన్ని సందర్భాల్లో మనం కాపాడేది. అందుకే ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి పిల్లరా ఇలాంటి గొప్ప కృపను మనకి ఇచ్చినారు. ఆ పేతురుకున్నటువంటి గ్రహింపు మనకున్నట్లయితే మనము కూడా ఎక్కడికి వెళ్తామండి? ఆయన యొద్దనే మనకు జీవము, ఆయన యొద్దే మనకు రక్షణ, ఆయన యొద్దే మనకు స్వస్థత, ఆయన యొద్దే మనకి నెమ్మది, శాంతి, సమాధానము. నా ప్రియ సహోదరి, ఈ గొప్ప సత్యం గుర్తించినట్లయితే ఈ క్రిస్మస్ సమయంలో నిజమైనటువంటి రక్షకుని యొక్క ఆనందమును మనం పొందుకుంటాం. అంతకంటే ముఖ్యంగా మనము, మన కుటుంబాలు పరలోకపు ఆనందం కలిగి ఉంటాయి. అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ ప్రతి ఇంటిలో చూస్తామండి. అలాంటి కృప మనందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇక నూతన దినం చూసాం, అది మీ కృపే నాయన. ఈ లోకంలో అనేక మంది గనులైన వారు, అందచందంలో గలవారు, ఆస్తి సంపన్నులు ప్రభువా ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. కానీ మీరు మమ్మల్ని ప్రేమించి ఇంకా సజీవులుగా భూమి మీద ఉంచున్నారు. ఈ సంవత్సరపు అంతంలో కాపాడుతున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి జ్ఞాపకం చేస్తున్నారు ప్రభువా. మీ యొక్క మాటలు మాకు ఎలాగ జీవాన్ని ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి ప్రభువా, పడిపోయిన స్థితిలోంచి లేవనెత్తుతాయి. అందుని బట్టి వందనాలు. మీరు అన్నారు, అయ్యా మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? ఎందుకంటే వారు మిమ్మల్ని వెంబడిస్తున్నారు, చూస్తున్నారు, మీరు చేసే కార్యం చూస్తున్నారు. వారు మీరు ఎంతో గొప్పవారు అనుకుంటున్నారు, కానీ రక్షకుడు అని సత్యము వారు గ్రహించలేకపోయినారు. నాయనా,
అయితే పేతురు గ్రహించినాడు కాబట్టి అంటున్నాడు, మేము ఎక్కడ వెళ్తామయ్యా, మాకెవరున్నారయ్యా, మీరే మాకు దిక్కు అన్నట్టు నీవు క్రీస్తువు, సజీవమైనటువంటి దేవుడవు, నన్ను రక్షించేవాడు, నా పాపం నుంచి, నా శాపగ్రస్తమైన జీవితం నుంచి విడిపించే దేవుడు, విమోచించే దేవుడు అని ప్రభువా మీ ఎదుట సాగిలపడ్డాడు. ఇలాంటి ఆత్మ, ఇలాంటి విశ్వాసము ఈ ఉదయకాల సమయంలో మా పిల్లలందరికీ దయచేయండి. తద్వారా సజీవముగా వారి కుటుంబాలు, వ్యక్తిగతంగా వారు ఉండడానికి సహాయం చేయండి. మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ఇంకెవరైనా ఈ రక్షణ కృపను పొందుకుపోయినట్లయితే ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినమని గ్రహించి మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి ఈ గొప్ప కృపను ప్రతి ఒక్కరు పొందుకోవడానికి సహాయం చేయమని, కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్య, ప్రతి ఒక్క అవసరత, ప్రతి ఒక్క రోగము యేసు ప్రభువారి యొక్క నామములో తీర్చబడునుగాక, స్వస్థత కలుగునుగాక సహాయం చేయమని మరొకసారి మీ ఉన్నతమైనటువంటి శిలువ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.